ఒకరోజు 7 ఏళ్ల రిధు తన నాన్న ఆనంద్తో కలిసి పొలం పక్కన నడుస్తోంది. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతోంది. పొలం గట్లపై నడుస్తూ వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. రిధు చుట్టూ చూసింది. బురదమయమైన పొలంలో కొందరు వ్యక్తులు కష్టపడి పనిచేయడం ఆమె చూసింది. నాన్నా, వాళ్ళు బురదలో ఎందుకు అంత కష్టపడుతున్నారు అని అడిగింది. ఆమె చిన్న ముఖంలో ఆశ్చర్యం. ఆనంద్ నవ్వాడు. ప్రియమైన రిధు, వాళ్ళు రైతులు. వాళ్ళు మనందరికోసం వరి పండిస్తున్నారు. మనం తినే అన్నం ఈ పొలాల నుంచే వస్తుంది అని వివరించాడు. రిధు కళ్ళు పెద్దవి చేసుకుంది. అన్నం పండిస్తున్నారా? అంటే వాళ్ళు మనకంటే గొప్పవాళ్లనానా అని అడిగింది. ఆమె గొంతులో గౌరవం. ఆనంద్ తల ఊపాడు. అవును రిధు, వాళ్ళు చాలా గొప్పవాళ్లు. వాళ్ళు లేకపోతే మనం తినడానికి ఆహారం ఉండదు. మనందరికీ ఆహారం అందించే రైతుల పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అన్నాడు. రిధు రైతుల వైపు చూసింది. వాళ్ళు బురదలో కష్టపడుతున్నా వారి ముఖాల్లో చిరునవ్వులు ఉన్నాయి. ఆమెకు వారి శ్రమ అర్థమైంది. మనం వాళ్లకి ధన్యవాదాలు చెప్పాలి నాన్న అని రిధు అంది. ఆమె చిన్న చేతులు జోడించి రైతుల వైపు తిరిగి మెల్లగా వంగింది. ఆనంద్ తన కుమార్తెను చూసి గర్వంగా నవ్వాడు. ఆమె నేర్చుకుంటున్న పాఠం చూసి అతను సంతోషించాడు. అతను కూడా రిధు పక్కన నిలబడి రైతుల వైపు వంగి నమస్కరించాడు. రైతులు వారిని చూసి నవ్వారు. వారి కళ్లలో ఆనందం కనిపించింది. ఆ చిన్న గౌరవం వారి హృదయాలను నింపింది. ఆ సాయంత్రం రిధు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో, మన చుట్టూ ఉన్నవారికి ఎలా గౌరవమిస్తామో అది మన పిల్లలకు నేర్పే గొప్ప పాఠం.